హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మటుగా మేము నల్లమనికి ఎక్కుతున్నాం. కనిపిస్తుంది కదా కొండ. ఆ కొండ మీదకి వెళ్ళబోతున్నాం మేము. మా బామ్మర్ది గారు ఎప్పటి నుంచో ఆ కొండకి వెళ్దామని చెప్పాడు. ఈ రోజు మట్టుగా వెళ్దామని మరి మేము మటుగా ఫిక్స్ అయ్యాం. టైం మటు ఎంత అవుతుందో తెలియదు మరి. మంచి ఎండతో మాట వెళ్తున్నాం. గంట పడుతుంది ఎక్కడానికి. గంట పడుతుంది, గంటకు ఎక్కువ పడుతుంది. మరి నువ్వు వెళ్దామన్నావు కాబట్టి వెళ్తున్నాం మరి. సరేనా? ఫస్ట్ టైం వెళ్తున్నాను మరి ఎక్కుతాను ఎక్కలేను. సరే చూద్దుగానే ఎలా ఉంటుంది కొండ కూడా. మన ఊరు కనబడుతుంది, అటు నుంచి కేడిపీడం కనబడుతుంది. దాని కూడా కొండకి వెళ్ళే తోమర ఎంటర్ అయిపోయాం. ఇక్కడి నుంచి మొత్తం మీద వైపుకి వెళ్ళాలి. మా బామర్ది గాడు మట్టుగా ఇప్పటికే చుక్కలు చూసేస్తున్నాడు. ఈ సెకండ్లో కొన్ని ఎక్కడం లేదు. బాబోయ్ బా కారుతాయి, నాకు కారుతున్నాయి మరి. చూడాలి కదా మన ఆడియన్స్ కూడా, చూడాలి మరి. మన ఫ్రెండ్స్ గట్ట అందరికి షేర్ చేయాలి, చూడాలి కదా వీడియో మట్టుగా. వారికి కూడా ఇలా కొందరు చూస్తున్నారు కానీ కామెంట్ కానీ లైక్ కానీ కొట్టట్లేదు. కొట్టట్లేదు అంటే మరి చేసుకోండి. చేస్తారా? మెల్లి నడకు. నువ్వు ఇలా మెల్లి నడితే మనం ఏ టైం ఎక్కుతామో తెలియదు. బేరా బా బా రా. చూసారు కదా, ఒకప్పుడు అంటే ఎంత వర్షాకాలం టైం అని పచ్చగా ఉండేది. ఇప్పుడంటే మొత్తం ఈ ఎండాకాలం కాబట్టి ఆకులు రాలిపోయి గెంజే కలం ఉన్నావేట. గెంజి రారా, గెంజి అనుకోరా. సలసలగా ఇంత కొంచెం ఏడ్చు కోసం అన్నమాట. రారా బేరారా. అది 4 కాల జంతువు ఎక్కదా. చూసే కదా మొత్తం ఇలా ఆకు రాలిపోయి చూడు ఏ విధంగా రాలిపోయిందో. వర్షాకాలం టైం అంతా పచ్చగా ఉంటుంది. ఓకేనా? తొందరరా. సో బా నీవేమో నాకు మట్టుగా కాళ్ళు పీకెత్తున్నాయి. ఇంకేమున్నది రా, చాలా దూరం వెళ్ళాలి ఇంకా. దా లెట్స్ గో యార్. ఇక్కడి నుంచి గబ 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 పరిగెట్టి వెళ్ళి కూర్చోలి. ఇంకోటి చూపిస్తాను రా కదా. ఇందాక మనం మోదుగు పట్లు అన్నాం కదా, ఆ మోదుగు పూలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం చూపిస్తాను రా. ఇదో ఇది ఇక్కడ నా దగ్గర ఉందిరా. ఈ వచ్చి మోదుగు పూలు. మరి మీ వైపు ఇటువంటి పూలు ఉంటాయో తెలియదు మాకు. తెలిస్తే మీ కామెంట్ ఏమని మీరు తెలిస్తే ఈ పూలని మీరు ఏమంటారో కామెంట్స్ చేయండి. మేమంటే మోదుగు పూలు అంటాం. ఇటుగా చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ పూలు మట్టుగా. మొత్తం మంచి కలర్ పూలుగా ఉన్నాయి చూడు. ఈ మాకు పండగకి యూజ్ చేస్తారు. దగ్గరలో ఏ పండగ అది? మనకి ఐడియా లేదు. పండగ ఉంది కదా మనకు. ఈ ఆ పండగకి యూజ్ చేస్తారు ఈ పువ్వులు. చూడు ఆ బడ్డు ఉంది కదా, అది ఆ బడ్డే. ఇది ఆ లైన్ ఉంది కదా మీద, కింద నుంచి ఇలా మీద కవర్ చేయి. చూడు మీద చూడు, అదిగో వచ్చి మేము వెళ్ళి కొండల తోవలో మట్టుగా ఈ బడ్డు కనిపించింది. ఈ బడ్డు పేరు మోదుగ చెట్టు. ఈ పువ్వులు మట్టుగా ఈ విధంగా ఉన్నాయి చూడండి. ఇగో చూసారు కదా. ఈ పూలకి మీరు ఏమంటారో? మేమంటే మోదుగ పూలు అంటాం. మరి మీరు మీ సైడ్ ఈ పూలకి ఏమంటారో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మరి. ఓకే, బయలుదేరుతాం. ఇక్కడే మనం లేట్ అయిపోద్ది, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. నాకు మటుగా పొగలు తేలిపోతున్నాయి. ఇదిగో రే. ఆ పువ్వు గట్టు వాసన చూడకు నువ్వు మళ్ళా. అరే ఇలాగరా రా. ఇంకా కొద్ది క్షణాలు ఇక్కడ మనం మట్టుగా మన గమ్యం మట్టుగా దగ్గరలో ఉన్నాం. ఈ అంచుల వాడు వెళ్తే మనకు మట్టుగా తోవ నడిది మనకి కనబడుతుంది. సరేనా? కొత్తాను, జాగ్రత్త వెళ్తాను. కింద చూసి డౌన్ ఉంది. ఇదేట్రీ ఇది? ఇదేంటిది? కాదురా, ఏమో నాకేం తెలుసు. తింటారు, తింటే కరెక్టా చూడు. ఏదో చిన్నగా తింటే అలాగ అయిపోతారు, అలా ఉంటుంది. అమ్మో
ఒరే కొయ్యొచ్చు అంటావా? దానిమ్మకాయలే. ఇయ్య. యమ్మో. ఒరే చెప్పడిపోయిందిరా. ఎగితేవో ఎన్ని చేద్దాం ఏదన్నా. ఎక్కువ పిట్టలు తింటాయి కదరా, పిట్టలు గట్ట ఇక్కడ కోతులు గట్ట జంతువులు తింటాయి, ఎక్కువ యూజ్ చేయకూడదు. ఈ రావట్లేదు గట్టిగా ఉన్నాయి. ఉండరా చూపించాలి కదా అక్కడ, మనం చూద్దాం. తెత్త నాకు ఈ పేర్లు నాకు తెలియదు, ఈ కాయలు పండ్లు తెలియదు. తీసుకొస్తాను కానీ నాకు కాదు, చూద్దు కానీ. చెప్పు మరి కింద పడిపోయిందా. చూసారు కదా ఏ విధంగా ఉందో కింద మట్టుగా. మళ్ళా మీదకి రావాలి. కాళ్ళు పడేస్తున్నాయి. ఏ రామ్, ఇది ఏదో గుడ్డురా, అది పక్షి గుడ్డు అంత అంటదా, స్నేక్ గుడ్లా ఉన్నది. పాములు ఉంటాయి కదా పెద్ద పాములు, అలాగ ఉంది అది. అయితే చూద్దాం కాయలు. ఉల్లిపాయలా కనిపిస్తున్నాయి చూడు ఏ విధంగా ఉన్నాయి కాయలు. యాపిల్ కాయలా కనబడుతున్నాయి చూసే కదా మొత్తం. ఓ పక్కన ఉల్లిపాయలా కనిపిస్తున్నాయి, దానిమ్మకాయలా కనిపిస్తున్నాయి. పేర్లు తెలుసా ఇటు పేర్లు? పేర్లు నాకు తెలియదు మరి, ఏమంటారు ఇక. కొండలో మట్టుకు మాకు కనిపించింది చూసారు కదా. మీదకి వచ్చాక ఎన్నో రకాల పువ్వులు గట్ట, చెట్లు గట్ట అన్ని కనిపించాయి మాకు. వింత వింతగా కాయలు కానీ కనిపిస్తున్నాయి. నాకు ఇలా కవర్ చేయి. చూసే కదా ఫ్రెండ్స్, మరి మీదకి వచ్చాక మట్టుకు మాకు ఇలాంటి రకరకాల చెట్లు గట్ట, మళ్ళీ మాకు ఆ పువ్వులు గట్ట కనబడ్డాయి. కొన్ని మోదు పూలు అంటాం, గుప్పెం పూలు అంటాం, మళ్ళీ ఈ కాయలు కనిపించుడు మాకు కనిపించాయి కదా కాయలు. ఈ కాయల పేరు అంటే మాకు తెలియదు, మీరు ఏమంటారో మాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. మరి తెలుసుంటే ఇదిగో మంచి బాగున్నాయి కదా, యాపిల్ కాయలాగా, దానిమ్మ కాయలాగా, ఉల్లిపాయల రకంగా ఉన్నాయి. ఓకే మరి చూద్దామా, ఇది కొంచెం ఇంటి చూద్దామా. ఏ సినిమాలో బాంబుల్లో పేలుతాయి కానీ రాగురా. చూడు ఏమో నీ దగ్గర పెడతాను చూసుకో. రాము నేను తింటారా? తిను. సాన్స్ లా ఉంది, పోలేకుంది కదా దూదిలాగా. ఓకే చూడు, ఈ రెడ్ లేదు, లోన మటుకు వైట్గా ఉంది ఫ్రెండ్స్. మరి చూడండి వైట్గా ఉంది లోన. ఇది మళ్ళీ కొంచెం భలేగా ఉంది తెలుసా, దానిమ్మకాయలాగా పిక్క లోన ఉంటాయి చూడు, ఆ విధంగా ఉంది మొత్తం. ఈ అంత భలే ఉందిరా. నాకు కవర్ చేయరాము చుట్టూ, నాకు కవర్ చేసి చూపించు చుట్టూ. లేక ఇది పడేస్తున్నాను, తినాగా నేను. కోతులు తింటాయి. దారా బాబా నడలేకపోతుంది నా పక్క నుంచి మునుగులు పట్టేసి. ఎక్కడ బా దోలు తీర్చే ఎక్కుదామని మరి నువ్వు చెప్పే మరి నేను కూడా పదాంత వీడియో గురించి అని తీరకపోతే ఇంత వార్త ఇప్పుడు దా చల్లగా ఉండేది, మబ్బు పోయేది, పైనుంచి సూర్యుడు తేలినాడు, నల్లగా అయిపోతుంది. ఉన్నదే నల్లగా రాంతే, ఇప్పుడు మరీ నల్లగా అయిపోతుంది. రాబా దా, ఈ దుంపలు కాల్సావు ఇప్పుడు, నువ్వు కాల్చాలి నాకు, ఇది ఎవరు తినాలి ఇప్పుడు. రారా బాబా, ఇంకా నెయ్య బ్లాక్ షర్ట్ వేసుకుని వద్దాం అనుకుంటే నేను చూసేద్దాను. ఇది పర్లేదు రే, బ్లాక్ షర్ట్ అంతా మరి వాసిపోతుంది సమ్మర్. అలాగే రా, అలాగే ముళ్ళులు రే జాగ్రత్తగా, ఎంత ముళ్ళులు ఉన్నాయి కనిపించట్లేదు. ఆకు రాలిపోయాము, ముళ్ళు కనిపించట్లేదు. ఇలాగెళ్తాను రే, మొత్తానికి అంతా వచ్చాం ఫ్రెండ్స్.
నేను అనుకున్న గమ్యం కంటే చేరుకున్నాము. మొత్తానికి వచ్చేసాం. ఇక్కడి నుంచి లొకేషన్ బాగా కనిపిస్తుంది, మా ఊరు కనిపిస్తుంది, మా పక్క ఊర్లు, మా ఊరు పక్కన ఊళ్ళు కనిపిస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం దర్శనం బా. ఇలా కింద చేద్దాం బా ఒకసారి. అలా ఇలా కింద వెళ్దాం బావ చూద్దా. దీనిలో వెళ్ళి అటు కూర్చొని ఈ దుంపలు కాల్చుకుందాం. అమ్మ భలే చల్లగా కొడుతుందిరా గాలి ఇక్కడ. ప్రశాంతంగా ఉన్నదిరా, నాకంత ఇప్పుడు హాయిగా ఉన్నదిరా. చూడు మొత్తం కవర్ చేయి ఏ విధంగా ఉందో. మా ఊరు నుంచి కనిపించే కొండ నుంచి ఎక్కాం మేము. కనబడుతుంది కదా మీకు ఏ విధంగా కనబడుతుందో. ఈ విధంగా ఉంటుందండి ఆ కొండ నుంచి చూస్తే కిందకి. ఇక్కడి నుంచి వచ్చి కేడిపేట అండి, అదో దూరం కనబడుతుంది కదా కేడిపేట. ఒక చుట్టూ జూమ్ చేసి ఫోకస్ సెట్ పెట్టు, కనబడుతుంది కదా అది వచ్చి కేడిపేట అండి. సోమవారం ఈరోజు సంతకం జరుగుతుంటుంది. అదొకటి లైన్గా ఆ కిందకి వచ్చి అది కోంగసింగ్ అది అలాగ వచ్చి ఇలాగా లైన్గా వచ్చి కిందకి ఇలాగా ఇటువైపు మాది మా ఊరండి. ఇటువైపు కింద వైపు ఆ కింద వైపు చూపించు, అది మా ఊరండి. ఇక్కడ నుంచి మొత్తం 9 కిలోమీటర్లు ఇక్కడ నుంచి మా ఊరు. అది కనబడుతుంది కదా మా ఊరది. అక్కడి నుంచి మొత్తం కవర్ చేయి ఇంకా అంతా. ఎందుకంటే ఇలా మబ్బేసి ఉంది, దానివల్ల సరిగా మేము తాండవకం చూపించాలనుకున్నాం. ఇక్కడ నుంచి తాండవన్న ఆ రిజర్వేర్ పెట్టాం కదా వీడియో, అది కూడా కనబడుతుంది ఇక్కడ నుంచి లెంత్, కానీ మబ్బేసి ఉంది దానివల్ల కనబడట్లేదు కొంచెం సరిగా. చూడండి ఈ విధంగా ఉందండి మొత్తం మట్టుగా మేము ఈరోజు మీకు చూపించాలని చూపించాం. నైట్ క్యాప్ కానీ ఇంకా బాగుంటుంది. ఓకే మరి కలుసుకోవచ్చు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్. మళ్ళీ ఒక వీడియో మేము ఉంటాం ఫ్రెండ్స్. బాయ్.